ఈ 5 ఇయర్స్ సార్ అంటే అనుకున్న ఏవి అవ్వలేదు సార్ అసలు. అవ్వలేదు. నా నా ఇప్పుడు నా నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు, నా డెబ్యూ గాడ్ అసలు ఆయన చూసి సినిమాలోకి వచ్చాననమాట. ఆయనతో సినిమా అనంగానే అసలు ఓవర్ యాంబిషియస్ అయిపోయి ఏదో చేద్దాం, ఏదో చెప్దాం, ఏదో చెప్దాం అని చెప్పి సో చాలా టైం పెట్టాను సార్. టైం పెట్టాను కానీ ఎక్కడో నాకు అర్థమైంది. ఓహో! నేను ఓవర్ యాంబిషియస్ అయిపోతున్నానని. అండ్ చిరంజీవి గారు కూడా నా దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసిన దాంట్లో నేను దాన్ని ఎక్స్‌పెక్టేషన్ మీట్ కాలేకపోయా. నాకు సబ్జెక్ట్ ఆయనకి యాక్సెప్ట్ అవ్వలేదంటారా? అంటే నేను నేను అంటే ఎలా అయిందంటే సార్, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వరకు చాలా ఎక్సైట్ అయ్యాను సార్. సెకండ్ హాఫ్‌కి వెళ్ళేసరికి ఎక్కడో నేను దారి తప్పినట్టు నాకు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ ఆయన కూడా ఎక్సైట్ అవ్వలేదు సార్. సో చిరంజీవి గారితో సినిమా సెట్ అవ్వడానికి కారణం స్క్రిప్టే. స్క్రిప్టే సార్. 100% స్క్రిప్టే. సో దానికి మించి చాలా దీనిగా ఒప్పుకుంటున్నారు. అవును సార్, కరెక్టే సార్, స్క్రిప్టే. సో సాధారణంగా అది 90% ఒప్పుకోరు కాదు. అంటే దాని గురించి డిస్కస్ చేయడానికి ఒప్పుకోరు. సార్ లేదా డిస్కస్ చేసినా కూడా అది కొన్ని రీజన్ వల్ల సెట్ అవ్వలేదండి అంటారు తప్పించి నా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ వల్ల సెట్ అవ్వలేదు ఎవరు కూడా ధైర్యంగా చెప్పరు. హ్యాట్స్ ఆఫ్ మీకు, మీ నిజాయితీకి వందనాలు.